నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 4th ఏప్రిల్ 2024 26 శనివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నా. మొన్న మార్చు నెలల ఎండింగ్లో అనుకుంటా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక కుటుంబంలోని భార్య, 2 కుమారులు, వాళ్ళ తండ్రితో పాటు వాళ్ళ ఫ్యామిలీ దిగిన ఫోటో వచ్చింది నా దగ్గరికి. అన్న దీని మీద ఒక వీడియో వేయమని 2-3 పంపించారు. అయితే ఇప్పుడున్న యువత 30 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు, గర్ల్ ఫ్రెండ్లు, పిల్లలు ఇవన్నీ ఉన్నాయి. సంసారం మంచిగా సాఫీగా సాగుతుంది. అయితే ఇట్లున్న సమయంలో చాలామంది జీవితాలకు ఎవరో ఎక్కడి నుంచో సరే మన వాళ్ళని ప్రేమించుతాం, మన కిస్మతులు వాళ్ళు ఉండరు, మళ్ళీ వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు. వాళ్ళు చేసుకున్న అతనితో వాళ్ళకి సరైన రిలేషన్ ఉండదు, గొడవలు అవుతాయి. ఇవి ఏమన్నా జరగని కానీ ప్రతి ఒక్క మొగోడు కానీ ఆడిది కానీ ఫ్యామిలీ ఫస్ట్. కుటుంబంలో మనల్ని నమ్మి ఒక ఆమె వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి సరే కాళ్ళు గడి కన్యాదానం చేసిన వాళ్ళ జీవితాలు కొన్ని ఉంటాయి, కాళ్ళు గడవకుండా తెచ్చుకొని పెళ్ళి చేసుకున్న జీవితాలు కొన్ని ఉంటాయి. కొంతమంది భార్యకు దూరంగా కుటుంబమే సర్వస్వం అని బతికేటోళ్ళు ఉంటారు. కొంతమంది భర్తలు ఇంటికాడ ఉంటే భార్యలు కూడా పోయి వేరే వేరే చోట్ల జాబులు చేసేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు నా దగ్గర ఒక భయ్య ఉన్నాడు, ఈయన హైదరాబాదు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. వాళ్ళది కంపెనీ 2 నెలలు నువ్వు నోయిడాలో పనిచేయాలంటే వచ్చిండట. వీడికి వచ్చినాక ఆయన కుటుంబ విలువ తెలిసింది. ఇన్ని రోజులు హైదరాబాద్ కంపెనీ ఇంటికి పోయిండు, మంచి కడుపుండ తిన్నాడు, ఇప్పుడు మంచిగా సుఖ నడిచింది. ఇప్పుడు వచ్చింది ఎన్ని రోజులు అవుతుంది, వారం రోజుల నుంచి మంచి అన్నం దొరకలే, ఏడ్చిండంట 2 రోజులు. అన్నం సరైన తిండి అంటే అందరికీ అన్ని జాగాల్లో తిండిలు నచ్చాయి. ఇక్కడ ఏముంటాయి, రోటీ ఉంటుంది, పన్నీర్ ఉంటుంది, ప్రతి దాంట్లో పన్నీర్ ఉంటుంది. పన్నీర్ లేని కూరనే ఉండదు. ఇక్కడ 2 రోజులు నాకు ఫోన్ చేస్తే రాన్న, నేను 2 రోజులు నాకు ఉండిపోదు అంటే వచ్చిండి. ఇప్పుడు మంచిగా నేను టమాటా కూర వండినా. ఎట్లుంది కూర? కడుపుండ తిన్నాం. అది ఫోటోలు వచ్చినాయి, నేను ఈయనకు చూపెట్టిన. అన్న వాళ్ళు మా క్యాస్ట్ వాళ్ళే అన్నాడు. నేను వీడియో తీయాలనుకుంటున్నా అంటే తీరన్న, మీ బాగా మందికి పోతుంది అంటే తీస్తున్నా. మన జీవితంలోకి మనని అద్దనుకున్న వాళ్ళు మళ్ళీ మన జీవితంలోకి వస్తే దూరంకి వెళ్ళి దూరం ఉండే సంతోషపడు. మెడల్ వేసుకొని మాత్రం తిరిగితే మాత్రం మీ ఫ్యామిలీలనే వాళ్ళనే చచ్చిపోతారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళనే. ఇది మాత్రం వాస్తవం. ఎందుకు చెప్తున్నా అంటే మొన్న హైదరాబాద్లో జరిగిన సంఘటన. అతనికి 2 కొడుకులు, భార్య పని చేసుకుంటే డబ్బులు సంపాదిస్తుంది, ఆయన ఒక కంపెనీలో పని చేస్తుండు, ఆయనకు జీతాలు వస్తాయి. 2 పిల్లలు 12-13 సంవత్సరాలు ఉంటాయి 2 పిల్లలకు కలిపి. పెద్ద బాబుకు 10 పైన ఉంటాయి, చిన్న బాబుకు 10 లోపు ఉంటాయి. ఒక అమ్మాయి లవ్లో పడ్డాడు, ఆ అమ్మాయి కూడా ఇలా బంధువులేనంట. పడి భార్య పిల్లలకు బిర్యానీలా విషం పెట్టి. నా బిడ్డకు ఒకరోజు జ్వరం బాగా వచ్చింది. నేను ఫోన్ చేస్తే ఢిల్లీలో 10 రోజులు ఉండాలని వచ్చినోని 2వ రోజు ఏమో ఫోన్ వచ్చింది, బాగా ఫీవర్ ఉంది, డాక్టర్ కర్మర్ తీసుకోమని. వెంటనే బండి కొట్టుకొని ఉరికిన ఇంటికి. 20 గంటలలో జగిత్యాలు ఉన్నా. నేను పోయేదాకా హాస్పిటల్లో ఉండమన్నా, అదే హాస్పిటల్ కాడ బండి ఆపి ఎక్కించుకొని కరీంనగర్ హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ వారం రోజులు ఉన్నాం కరీంనగర్. అది రక్తంలో ఏమో వచ్చింది అని డాక్టర్ సాబ్ చెప్పి. మనం దగ్గిన తుమ్మిన, పిల్లానికి చిన్న జలుబైన, చిన్న జ్వరం వచ్చినా టెన్షన్ పడి హాస్పిటల్ తీసుకొని పెంచుతూ ఉంటాం. అటువంటి పిల్లలు ఎవరి కోసమో ఎవరితో 4 రోజులు ప్రేమగా మాట్లాడిందని విషం పెట్టి ఎట్లా చంపబుద్ధి అయిందిరా భయ్ నీకు? ఎవరి కోసం రా మనం బతికే? అందుకే మనిషి ఎంత నీచుడు, రోజు రోజుకు ఒక్కొక్క స్టోరీ వింటే ఇంత నీచమైన బతుకుతుర్రా మనుషులు అనిపిస్తుంది. అరే అసొంటి వాళ్ళని వదిలేరి, వాళ్ళ బతకాలు బతుకుతారు. నువ్వు కాకపోతే ఇంకోడు. అరే ఆమెకు భార్య ఇప్పుడు నువ్వు విడిచిపెట్టినావు, నువ్వు చంపకుండా ఆమెను విడిచిపెడితే 2 పిల్లలను పట్టుకొని బంగారం వల్లే బతుకుతుండే. రిజర్వేషన్ ఉంది, ఎస్టీ రిజర్వేషన్ కదా, ఎస్టీ రిజర్వేషన్ ఉంది, మంచి జాబ్ 10, 12, 13 చదివితే మంచి జాబ్ వస్తుండే. కానిస్టేబుల్ అన్న కాకపోతుండే నా పోరాళ్ళు, మగ పోరాళ్ళు. ఒక్కొక్కళ్ళు పోరాళ్ళు అయితలేరని తిరగని దేవుళ్ళు లేరు, తిరగని దవాఖాన్లు లేవు. ఇంత కష్టపడి పోరాళ్ళ కోసం అది చేస్తే గంత చేతు మంచి పిల్లలు 10-12 సంవత్సరాల పిల్లలకు మందు పెట్టి ఎట్లా చంపబుద్ధి అయిందిరా భయ్ నీకు? సరే ఇప్పుడు చంపినావు, నువ్వు ప్రేమించింది నీకోసం ఉపశమనం అంటదా? నువ్వు జైలుకోతే అది ఇంకొని తలుక్కోదా?
ఇప్పుడు నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావు, రేపు మళ్ళీ నీకు ఇంకో తన తగిలితే దాన్ని కూడా చంపేస్తావా? ఏం మనుషులు రా ఏడిపోతురు మీరు. వరంగల్ జిల్లాలో వాళ్ళ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి వాళ్ళ ఇల్లుకి అగ్గిపెట్టిరట. ఇల్లుకి అగ్గిపెట్టద్దు సార్, అసంటోని ముక్కలు ముక్కలు నరికి చంపేయాలి అక్కడనే. ఏదైనా సంఘటన జరగంగానే మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే, తప్పు చేసిన వానికి చుట్టూ పోలీసు వాళ్ళు ఉంటారు, వాని ఈ కాలనీయరు జరిగినాక వెంటనే ఓ 10 నిమిషాలు పక్కకు జరుగురు సార్ అని మళ్ళీ జీవితంలో ఎవరు జోలుకోకుండా వేయచ్చు. మనుషులను చంపేటోళ్ళని మీరు కాపాడడం ఎందుకండి? గంత మంచి కుటుంబాలు ఫ్యామిలీ ఫోటో వస్తే ఆమె ఎంత మంచిగా ఉంది అమ్మాయి, మళ్ళీ వీడు ప్రేమించిన అమ్మాయిని చూసిన అదైతే ఓడన్నా నిజంగా చెప్తున్న రోడ్డు మీద కట్టల మీద మా సైడ్ దొడ్డికి కూర్చుంటారు. దొడ్డికి కూర్చుంటే గిట్టి ఈ పోరి నడిచిపోతే ఒక్కడు కూడా లేవాడు, అయ్యో ఆడమే వచ్చిందని అట్లనే కూర్చోండి. నీ గదిని కోసం లేచడైంది, అంత సెండాలంగా ఉంది. గామె కోసం బంగారం లాంటి భార్యను కష్టపడి సాధి పెంచిన నీకు రేపు కొరిగి పెట్టే పోరాడాలి ఇద్దరు. నువ్వు చచ్చిపోతే మా నాన్న నువ్వు ఇడిచిపెట్టినా కానీ నువ్వు అయినా నుండి చచ్చిపోతే నీ కొడుకులు వచ్చి నీకు అగ్గి పెడదురు. అసంటోళ్ళ పానంది ఇత్తి ఏం బతుకురా పోయి నీది. నీకు ఎంత పెద్ద నెట్వర్క్ ఉన్నా, నీకు ఎవ్వడు తెలిసినా, నువ్వు చేసిన తప్పుకు నీకు రోజు నేను ఎంబడేసుకొని తిరిగేటోళ్ళు కూడా నీ ముఖం మీద కాంట్రాక్ట్ ఇచ్చి ఉంచుతారు. అంత పెద్ద తప్పు చేసి మనకు వాళ్ళతోటి ఇప్పుడు నేను సంతోషంగా ఉండాలనుకుంటా, అప్పుడు నేను నా సంతోషంలో ఏం కావాలంటే అది కోరుకొని వెళ్ళిపోవాలి గంతే. కానీ వేరేటోళ్ళ జీవితాన్ని నేను ఖరాబ్ చేసి నేను సంతోషంగా ఉండు అనేది ఎట్లా వర్కౌట్ అవుతుంది? వదిలేయాలి, వాళ్ళ బతకాలు బతుకుతారు. అంతకంటే ఈనంగా బతికిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పు. నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి 5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 4 నిడిచిపెట్టిండి, 5 ఆమె లాస్ట్కి 5 ఆమె పోలే ఉన్నది. 5 ఆమెతోటి మంచిగా సంసారం చేసి 2-3 పొరాలు పెట్టి అలా చదివించిండు. మంచిగా దొరబాబు లెక్క 4 ఎకరాల భూమి, 2 ట్రాక్టర్లు, మంచిగా బతికిండు. క్లైమాక్స్లో ముసలితనంలో ఆ పొరాలు ఆయనకు చచ్చిపోతే కొరి పెట్టిరు. అరే మన కిస్మత్ మంచిగా లేదు, ఇదే దేవుడిచ్చింది, ఇదే ప్రసాదం అనుకొని బతకాలి. మొత్తం మంది మన జీవితాలలో కత్తా ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళని అక్కడనే వదిలేయాలి. వాళ్ళ కోసం కుటుంబాన్ని చంపుడేంద్రా భయ్. చిన్న పిల్లలు పాపం వాళ్ళకేం తెలుస్తుంది? నాన్న ప్రేమగా చాక్లెట్ ఇచ్చిండా, బిస్కెట్ ఇచ్చిండ అనుకోండి, సంతోషంగా తింటారు. విషం పెట్టి చంపితే అది ఎంత పాపం అది చెప్పు. నువ్వు బతికుండగానే నీకు నరకం చూపెడతాడు దేవుడు. నిజంగా చెప్తాను, నీలాంటి వాడు ఎవడున్నా ఈ భూమండలం మీద ఎక్కడున్నా అసలు మిమ్మల్ని నిజంగా చెప్తున్నా, మీ చేతిలో కనీసం ఉచ్చ కూడా పోయేది, అంత దరిద్రపు వాడుకోవాలి మొబైల్. నాకు సంబంధం లేని సబ్జెక్టు ఈయన మన ఫోటోలు వచ్చినాయి గిట్లా అంటే ఈయన అన్న మా ఊరి దగ్గరనే వాళ్ళని ఆ స్టోరీ మొత్తం చదువుతాయి. అబ్బా ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. ఆడ కూకట్పల్లి రైల్వే స్టేషన్ కాడ నిలబడుతున్నారు అమ్మాయిలు, 2000 3000 అనుకుంటా. పోరీకి అంతగానే వీట సబ్బు ఉంటే పోయి ఆయనతో 2-3 గంటలు పోయి 2-3 వేలు ఓడగొట్టుకోరి అయిపోతుంది. ఖమ్మం ఎంతసేపు ఉంటుంది రా 24 గంటలు ఉంటుంది, గంట అర్ధగంట గంట గంతే. తర్వాత వాళ్ళ ఇంటికి కలగొతారు, మీ ఇంటికి మీరు పోరాను. సరే నీకు భార్య నచ్చలేదు చంపినవు, కానీ పిల్లల్ని ఏం పాపం చేసిర్రా? గాలని ఎట్లా చంపబుద్ధి అయిందిరా నీకు? నిజంగా చెప్తున్నా సార్, కొంచెం అంతా వాళ్ళకన్నా భగవంతుడు నడవంతరపు సిరియంగానే వాడైతే ఇక భూమిని ఆగుతలేడు. ఇక అందులో ఈడొక్కడు. ఇప్పుడు వీనికి సపరేట్ అడ్వకేట్ ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ, ఆయన తీసుకొచ్చుడు, ఆయనకి ఒక లాకప్, ఆయనకి కొన్ని ఖర్చు ప్రభుత్వం నుంచి కొంత ఖర్చు. అసంటోన్లను మన దేశంలో ఇమ్మీడియట్లీ ఇట్లాంటి ఏమైనా శిక్షలు చేసినోన్ని ఇమీడియట్లీ తీసుకుపోయి ఏదైతే అరబ్ కంట్రీలో ఉన్న చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ప్రకారం శిక్షించాలి. అప్పుడు ఇంకోటి తయారు కాడు. అరే బతకడానికి 1,90,000 మార్గాలు ఉన్నాయి రా భయ్, సంపుతే ఏమవుతుందిరా? వదిలేస్తే అలా బతకాలు బతుకుతాయి. 2 పిల్లలను పట్టుకొని మా జగిత్యాలని అయితే నాకు తెలిసిన వాళ్ళు ఒక ఇంతమంది ఉన్నారు. భర్త చనిపోతే పిల్లలను పట్టుకొని బతికే భార్య, విడిచిపెడితే పిల్లలను పట్టుకొని భార్య, ఉండంగా ఇంకోళ్ళని చేసుకుంటే పిల్లలను పట్టుకొని బతికే భార్య, మస్తు మంది ఉన్నారు. అట్లే వదిలేరు, వాళ్ళ బతకాలు బతుకుతారు. సంపద ఏమొచ్చింది రా భయ్? వాళ్ళు ఎక్కడున్నా నీ బ్లడే కదా, ఎక్కడున్నా అయ్యో మీ తండ్రి ఓడంటే పలానోడు అని చెప్పుకుంటారు. మళ్ళీ నీ దగ్గరికి రేపు నీ కర్మగాలి నీకు యాక్సిడెంటో బిగ్జెంటో అయితే నీకేమైనా అయితే మళ్ళీ వాళ్ళే వచ్చి గారా నీకు ముడ్డిగడిగా సేవ చేసేది.
నిజంగా ఆయన నాకు మనసునే పట్టలేదు సార్, అందుకే వీడియో తీసి బాగా బాధ అనిపించింది. ఆ పిల్లల ఫోటోలు చూస్తే చిన్న వయసు పిల్లల్ని పాపం వాళ్ళ చనిపోయిన ఫోటోలు కూడా వచ్చినాయి. ఆ బెడ్ మీద భార్య, ఇటు పక్క కొడుకు, అటు నోట్లోకి వెళ్ళంత నురిసొచ్చి. నిజంగా ఇసొంటి వాళ్ళను ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు చట్టాలు మార్చాలని ఏమైనా వేయరు సార్. వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళని పెంచి పోషించకూరు. ఆడ భూమికి బరువు అని నిజంగా భూమండలం మీద ఏడు ఉంచని దాన్ని సమాధిలో వారేసుడే. ఆవేశంగా మాట్లాడిన ఏమైనా తప్పు మాట్లాడితే సారీ సార్. నమస్తే, జయ శ్రీరామ్.